సో ఈరోజు మనం నెంబర్ సిరీస్ అనే టాపిక్లో సో ఆల్రెడీ మనం డిఫరెంట్ సిరీస్, ప్రోడక్ట్ సిరీస్, కాంబినేషన్ సిరీస్ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మనం డిజిట్ లాజిక్ సిరీస్, అదేవిధంగా స్క్వేర్స్ అండ్ క్యూబ్ సిరీస్, బైనరీ నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్ అండ్ కంపారిజన్ బేస్డ్ సిరీస్ ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా మనం ఇక్కడ సో డిజిట్ లాజిక్ సిరీస్ చూద్దామండి. సో అంకెలకు సంబంధించినటువంటి లాజిక్ ఏ విధంగా ఇస్తున్నాడు, మనం వాటికి ప్రశ్నలకి ఎలా సమాధానాలు గుర్తించాలనేది చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే మీకు డిజిట్ లాజిక్ సిరీస్ చేస్తున్నాం, ఇది నెంబర్ సిరీస్లో మనకి వీడియో 5 కిందకు వస్తుంది. ఇది ఓకేనా. సో 5th వీడియో అండి. సో మెయిన్గా డిజిట్ లాజిక్ సిరీస్ అన్నప్పుడు సో మనకి అక్కడ ఇచ్చినటువంటి అంకెల మీద బేస్ చేసుకునే మెయిన్గా ఇస్తూ ఉంటాడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ప్రశ్న ఇలా ఉంది అనుకుందాం. లెటర్ చేద్దాం. 11, 24, 39, 416, 525. సో నెక్స్ట్ 636, సో 749 అండ్ బ్లాంక్ అండి. రైట్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ డిజిట్ 1 అండి, ఇక్కడ ఫస్ట్ డిజిట్ 2, 3, 4, 5, 6, 7. సో 1 స్క్వేర్ 1 అవుతుంది, 2 స్క్వేర్ 4 అవుతుంది, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 అండ్ 7 స్క్వేర్ 49. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ 8 వస్తుంది. దెన్ 8 స్క్వేర్ విల్ బి 64 అండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అంటే 864గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. బట్ నెంబర్ సిరీస్ టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా డిజిట్ లాజిక్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వండి అండి. సో ఇక్కడ డిజిట్ లాజిక్ సిరీస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలో ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా మనం చూద్దాం. సో చూడండి డిజిట్ లాజిక్ సిరీస్. సో మొదటి ప్రశ్న చూద్దామండి ఇక్కడ. సో డిజిట్ లాజిక్ సిరీస్లో మనకి మొదటి ప్రశ్న చూడండి. సో 11, సో ఆల్రెడీ మనం ఇప్పుడే చేసాం. 24, సో 39, సో 416, now 525, so 636, 749, now blank అండి. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ 1 అవుతుంది. సో 1 స్క్వేర్ 1 అవుతుందండి. సో ఫస్ట్ డిజిట్ 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9, సో 4 స్క్వేర్ 16, now here 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, now here 7 స్క్వేర్ 49 అండి. సో అది తీసుకుంటే ఫస్ట్ డిజిట్ 8 అవుతుంది. దాని 8 స్క్వేర్ విల్ బి 64 అండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే 864 అనేది సమాధానంగా అయితే మనం ఇక్కడ ఇవ్వవచ్చు. అంటే ప్రతి సంఖ్యలోని మొదటి అంకెని వర్గం చేయడం ద్వారా రిమైనింగ్ డిజిట్స్ అయితే వస్తున్నాయండి. సో స్క్వేర్ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్ విల్ బి ఈక్వల్ టు ద రిమైనింగ్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్. సో ఆ విధంగా తీసుకుంటే 864 అవుతుంది. మరి రెండవ ప్రశ్న చూద్దాం ఒకసారి ఇక్కడ. సో 11, 28, సో 327, 464. Now next here 5125 అండి. బ్లాంక్. సో హియర్ ఆల్సో వెరీ సింపుల్ సార్. ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఈజ్ 1, హియర్ ఆల్సో 2, 3, 4, 5 మీన్స్ హియర్ ఫస్ట్ డిజిట్ విల్ బి 6 అండి. సో ఇక్కడ 1 తీసుకోగానే మనం 1ని 1 క్యూబ్గా రాయొచ్చు. సో హియర్ 8 అండి. 8 అంటే 2 పవర్ 3. నౌ హియర్ 27 మీన్స్ 3 పవర్ 3. నౌ హియర్ 64 మీన్స్ 4 పవర్ 3. నౌ హియర్ 125 మీన్స్ 5 పవర్ 3 మీన్స్ నెక్స్ట్ నెంబర్ విల్ బి 6 పవర్ 3. సో 6 పవర్ 3 మీన్స్ 216 is the correct one అండి. ఇక్కడ క్యూబ్ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్ will be equal to remaining digits in the given number. So 6 cube will be 216 కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ సింపుల్గా 6216 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ వన్ అండి. సో ఇక్కడ 12, 15, 21, 24, 30, 33. సో నెక్స్ట్ నెంబర్ విల్ బి 39 అండ్ బ్లాంక్ అండి. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 12 అనేది 15 అవుతుంది. సో 12కి 3 యాడ్ చేయడం ద్వారా 15 అవుతుంది. సో 15, 21 మీన్స్ హియర్ 15 + 6 విల్ బి 21. నౌ హియర్ 21 + 3 24. సో 24 + 6 విల్ బి 30. నౌ హియర్ 30 + 3 అండి. సో 30 + 3 విల్ బి 33. నౌ 33 + 6 39. నౌ 39 విల్ బి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ టు బి యాడెడ్? సో ఇక్కడ ఒక సిరీస్ చూస్తే 3, 6, 3, 6, 3, 6 నెక్స్ట్ కూడా మనం 3 యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 39కి 3 యాడ్ చేసామనుకోండి 42 వస్తుంది. బట్ ఆప్షన్స్లో మనకి 42తో లేదండి. సో యాక్చువల్లీ దిస్ క్వశ్చన్ నాట్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ సిరీస్ అండి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ డిజిట్ లాజిక్. సో ఇక్కడ ఈ యొక్క సమ్ ఏదైతే ఉందో +3 ఎడిషన్ చేస్తున్నామో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే 12లో ఉన్నటువంటి 2 డిజిట్స్ యొక్క సమ్మేషన్ అండి. సో 1 + 2 విల్ బి 3 అండి. సో అదే నెంబర్కి 3 యాడ్ చేయడం వల్ల ఫాలోయింగ్ నెంబర్ వస్తుంది. నో 15లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 + 5 విల్ బి 6. దెన్ 15 + 6 విల్ బి ఫాలోయింగ్ నెంబర్ 21. ఇన్ 21 సో 2 + 1 విల్ బి 3. నౌ 21 + 3 విల్ బి 24. Now in 24
2 plus 4 is 6. Now 24 plus 6 is 30. In 30, so 3 plus 0, 3. Now 30 plus 3 will be 36. In 33, so 3 plus 3 will be 6. Now 33 plus 6 will be 39 అండి. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ సో 3 plus 9 will be 12. Now 39 plus 12 will be, so next number will be 51 అండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి మనం 51 ఆప్షన్ 2లో ఇవ్వబడింది. అంటే ఇక్కడ మనం ఫ్రెండ్స్ మీరు లాజిక్ ఏం మాట్లాడుకోవచ్చు అంటే sum of the digits of the given number and the resulting number is added to same number. అంటే ఇక్కడ సింపుల్గా లాజిక్ ఇలా తీసుకోవచ్చు అండి. సో sum of the digits and the resulting number added to same number and the resulting number added to same number. రైట్, ఈ విధంగా మనం సింపుల్గా సో ఈ యొక్క ప్రశ్నకి సమాధానం అయితే ఇవ్వవచ్చండి. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అండ్ ద రిజల్టింగ్ నెంబర్ యాడెడ్ టు సేమ్ నెంబర్ అంటే అదే నెంబర్కి సో ఆ నెంబర్లో ఉన్నటువంటి సో అంకెలను మొత్తం కలిపి వచ్చిన ఫలిత సంఖ్యని అదే సంఖ్యకు కలపడం జరిగింది. అంటే ఇక్కడ 12లో 1 + 2 3 అవుద్ది, 12 + 3 ఏమవుద్ది అంటే ఫాలోయింగ్ నెంబర్. ఆ విధంగా 3 + 9 12 అవుతుంది. సో 39కి 12 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ మనకి ఇక్కడ 51 వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా డిజిట్ లాజిక్లో సో అంకెల మొత్తం చేయాలి అండి, ఓకేనా. సో అంకెల మొత్తం చేయాలి ఇచ్చిన సంఖ్యలో, చేసినాక వచ్చిన ఫలిత సంఖ్యను అదే సంఖ్యకి కలపడం అయితే జరిగిందండి. వచ్చినటువంటి ఫలిత సంఖ్యను అదే సంఖ్యకు కలపడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం సింపుల్గా మనం సో ఇక్కడ డిజిట్ లాజిక్లో ఈ యొక్క ప్రశ్న సమ్ ఆఫ్ ద డిజిట్స్ మీద ఇవ్వడం అయితే జరిగిందండి. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఆల్సో సేమ్ ప్యాటర్న్ అండి. సో 11, 13, here 17, 25, 32, now 37, now 47 and blank. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో 11 13 అవుతుంది అంటే సింపుల్గా 11 + 2 అండి. సో 11 + 2 విల్ బీ ఫాలోయింగ్ నెంబర్ 13. నౌ హియర్ 13 + 4 అండి. సో 13 + 4 17. నౌ హియర్ 17 + 8 అండి 25. నౌ ఇన్ 25 2 + 5 7 అండి. సో 2 + 5 7 కనుక 25 + 7 will be 32. In 32 3 + 2 will be 5. So 32 + 5 following number 37. In 37, so 3 + 7 10 means 37. So plus 10 47. So very simple, 4 + 7 11 అండి. సో 47కి 11 యాడ్ చేస్తే 58 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అండి. సో 1 + 1 ఏమవుతుంది 2 అవుతుంది. సో 2ని అదే నెంబర్ కలిపాడు. సో ఇయర్ 13లో 1 + 3 ఏమవుతుందండి 4 అవుతుంది. సో 13కి 4 యాడ్ చేయడం ద్వారా మనకి ఫాలోయింగ్ నెంబర్ 17 వస్తుంది. ఇన్ 17 1 + 7 ఈజ్ 8. నో 17 + 8 విల్ బీ 25. ఇన్ 25 2 + 5 ఈజ్ 7. నౌ 25 + 7 సో 32. In 32 3 + 2 is 5. Now 32 + 5 will be 37. In 37 3 + 7 is 10. 37 + 10 47. In 47 4 + 7 is 11. Now 47 + 11 will be following number 58 is the correct answer అండి. సో ఈ యొక్క ప్రశ్నకి మనం థర్డ్ ఆప్షన్ అయితే ఆన్సర్గా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 5వ ప్రశ్న. చూడండి 11 12 14 18 26 38 అండ్ బ్లాంక్. సో చూడండి ఇక్కడ 11 12 అవుతుంది. సో డెఫినెట్గా 11 12 అవుతుందంటే ఎంత ఎడిషన్ చేయాలంటే 1 ఎడిషన్ చేయాలండి. సో 11 + 1 విల్ బీ ఫాలోయింగ్ నెంబర్ 12. In 12, so 12 + 2 అండి. సో 12 + 2 will be 14 following number. In 14, so 14 + 4 18. Now 18 26 means 18 + 8 will be 26. In 26 38 means so 26 + 12 will be 38. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 1కి 22 2 4 4 8 బట్ 8 16 రావాలి. కానీ ఇక్కడ సో అన్ఫార్చునేట్లీ 12 వచ్చింది. అంటే దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ సిరీస్ అండి. సో దిస్ క్వశ్చన్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ డిజిట్ లాజిక్. సో ఈ క్వశ్చన్ ఎలా వచ్చింది అంటే అంకెల లబ్ధం అండి, ఓకేనా. ఇచ్చిన సంఖ్యలోని వాడు ఏం చేశాడు అంటే అంకెలని లబ్ధం చేశారు. అంటే 11లో 1 × 1 అండి. సో 1 × 1 విల్ బీ 1. 11 + 1 12 అవుతుంది. ఇన్ 12 సో 1 × 2 అండి. సో 1 × 2 విల్ బీ 2. 12 + 2 will be 14. In 14 so 1 × 4 అండి. సో 1 × 4 will be 4. 14 + 4 18. No, in 18 so 1 × 8 అండి. సో 1 × 8 will be 8. 18 + 8 will be 26. In 26
2 6s are 12 అండి. సో 26 plus 12 will be 38. In 38 3 into 8 అండి. సో 3 into 8 will be 24. So 38 plus 24 will be 62 is the correct answer. So here the number will be 62. Choice 1 is the కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఇక్కడ మనం అంకెల లబ్ధం చేయగా వచ్చినటువంటి ఫలిత సంఖ్యను ఏం చేశారు అంటే అదే సంఖ్యకి కలపడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ అండి, అదే సంఖ్యకు కలపడం. ఓకే, సో సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అండి. సో సింపుల్గా లాజిక్ రాయాలంటే సో ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అండ్ ద రిజల్టింగ్ నెంబర్ సో added to same number and the resulting number added to same number and right. సో ఈ యొక్క లాజిక్ ఏదైతే నేను రాస్తున్నానో బోర్డు మీద ఆ లాజిక్ని మీరు సో నోట్బుక్లో కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి అండి ఖచ్చితంగా. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ మీద కానీ లేదా సో ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ మీద కానీ మనకి ఎగ్జామినేషన్లో సో నెంబర్ సిరీస్లో డిజిట్ లాజిక్ మీద అంకెల లాజిక్ శ్రేణి మీద మనకి ప్రశ్న ఇవ్వవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, 6వ ప్రశ్న. సో 6వ ప్రశ్న ఇక్కడ 13, 16, 22, 26, 38, 62 అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 13 16 అవుతుంది అంటే సో డెఫినెట్గా ఇక్కడ మనం 3 యాడ్ చేయడం ద్వారా 16 అవుతుంది. సో 16 22 అంటే 16 + 6 విల్ బీ 22. సో 22 26 అవ్వాలంటే 22 + 4 విల్ బీ 26. నౌ 26 38 మీన్స్ 26 + 12 విల్ బీ 38. Now 38 62 means so 38 plus 24 will be 62. సో ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ సిరీస్ అండి. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ 13 సో 1 and 3 ప్రోడక్ట్ అండి. 1 and 3 ప్రోడక్ట్ 1 into 3 will be 3. In 16 1 into 6 will be 6. In 22 2 into 2 will be 4. 22 plus 4 will be following number 26. In 26 2 6s are 12. Now 26 plus 12 will be 24. Now ante 38. Now in 38 3 8s are 24 means 38 plus 24 will be 62. In 62 6 2s are 12 andi. So 62 plus 12 will be following number 74 is a correct answer. So your answer will be 4th option 74. Again same model andi, product of the digits. సో ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ చేయటం ద్వారా వచ్చినటువంటి రిజల్టింగ్ నెంబర్ని ఏం చేశారు అదే సంఖ్యకి అయితే ఇక్కడ మనం కలపటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 7th one. సో హియర్ వెరీ సింపుల్, 17 24 32 38 62 74 అండ్ బ్లాంక్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే 17 24 32 38 62 74 బ్లాంక్. So very simple, 1 into 7 andi. So 1 into 7 will be 7. So 17 plus 7 following number 24. Now here 2 into 4 andi. So 2 4s are 8. 24 plus 8 will be 32. In 32 3 2s are 6 andi. So 32 plus 6 will be following number 38. In 38 3 8s are 24. Now 38 plus 24 will be 62. In 62 6 2s are 12. Now 62 plus 12 will be 74. In 74 7 4s are 28 andi. Now 74 plus 28 will be 102 is the correct answer. So for the given question option will be choice 2 is the right answer. Again the logic will be product of the digits and the resulting number added to same number. Right sir. So coming to next question, 8th question చూద్దాం. సో మరి 8th question ఏం చెప్తుందండి ఇక్కడ? సో 14. Now here 55. So next number 110 121. So next number will be 242. Next number 484 and 968 and also blank sir. So very simple andi ikkada. So 1455 అవుతుంది అంటే 14 కి మనం ఇక్కడ రివర్స్ ఆఫ్ ద నెంబర్ యాడ్ అనండి. ఇంతకు ముందు మనం ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్ చేసాం, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్ చేసాం. నౌ ఇక్కడ వచ్చేసరికి సో రివర్స్ ఆఫ్ ద డిజిట్స్ అండి. సో రివర్స్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెలను రివర్స్ అంటే వ్యతిరేక దిశలో తీసుకొని అదే సంఖ్యకు కలిపాడు. అంటే ఇక్కడ 14ని తారుమారు చేస్తే 41 అవుతుంది. 14కి 41 యాడ్ చేస్తే 55. అంటే 14లో ఉన్న డిజిట్స్ని మనం సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొని అదే సంఖ్యకు కలిపాడు. ఇప్పుడు 55ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే 55 అవుతుందండి. సేమ్ నెంబర్ కనుక
55 ప్లస్ 55 బికమ్స్ 110. ఇప్పుడు 110 కూడా రివర్స్ తీసుకుంటే ఏమవుతుంది 011. సో 110 ప్లస్ 11 విల్ బి 121. నా 121కి రివర్స్ కూడా 121. నా 121 ప్లస్ 121 విల్ బి 242. నా 242కి రివర్స్ కూడా ఇక్కడ మనకి 242 అవుతుందండి. సో 242 ప్లస్ 242 విల్ బి 484. నా 484కి రివర్స్ తీసుకుంటే 484 అండి. సో 484 ప్లస్ 484 విల్ బి 968 అండి. నా ఇక్కడ 968కి రివర్స్ 869 అవుతుంది. కనుక ఇక్కడ 968కి మనం సో 869 యాడ్ చేయడం ద్వారా నెక్స్ట్ నెంబర్ వస్తుందండి. 900 and 800 విల్ బి సో 1700. 60 plus 60 120 అంటే 1820. 8 plus 9 17 means 20 plus 17 37 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 1837 ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ డిజిట్ లాజిక్ నెంబర్ సిరీస్ అండి. సో రివర్స్ ఆఫ్ ద డిజిట్స్ అండ్ యాడెడ్ టు ద సేమ్ నెంబర్. అంకెలను సో వ్యతిరేక దిశలో తీసుకొని ఇచ్చిన సంఖ్యలో అదే సంఖ్యకు ఫలిత సంఖ్యను అయితే కలపడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్. సో సింపుల్గా చూడండి 12 33. Now here 66, 132 and 363. So next number 726 and blank. Right sir. So ఇక్కడ 12కి రివర్స్ ఎంత అవుద్దంటే 21 అవుద్ది. సో 12 plus 21 will be following number 33. 33కి రివర్స్ కూడా 33 అవుతుంది. 33 plus 33 will be 66. Now 66కి రివర్స్ కూడా 66 అవుతుంది. Now 66 plus 66 will be 132. Now 132కి రివర్స్ ఏమవుతుందంటే 231 అండి. సో 132కి 231 అంటే 2 plus 1 3 అవుతుంది. 3 plus 3 6. 1 plus 2 3 అండి. కనుక ఇక్కడ సో 363కి రివర్స్ కూడా 363 అవుతుందండి. కనుక ఆన్సర్ విల్ బి 726 అవుతుంది. కనుక సో 726 కూడా రివర్స్ తీసుకుంటే హియర్ వెరీ సింపుల్ 627 అండి. సో 726 plus 627 means 6 plus 7 13, 20 20 40 53, 7 plus 6 అండి 1353 is the correct answer. So for the given question answer will be choice 1 is the right answer అండి. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ సో ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెలను సో వ్యతిరేక పద్ధతిలో వ్యతిరేక దిశలో తీసుకొని అదే సంఖ్యకి కలపడం ద్వారా మనకి ఇక్కడైతే సో సింపుల్గా ఫాలోయింగ్ నెంబర్ వస్తుందని చెప్పి అయితే మాట్లాడుకోవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో హియర్ 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్ ఇక్కడ 1 టైం రాయబడింది. సో 3 అనేది 3 టైమ్స్ రాయబడింది. సో ఇక్కడ 5 అనేది ఇక్కడ మనకి సింపుల్గా 5 టైమ్స్ రాయబడింది. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ సో 7 అనేది మనం ఇక్కడ 7 టైమ్స్ రాయబడిందని తీసుకోవచ్చండి ఫాలోయింగ్ నెంబర్. సో 1 విల్ బి 1 టైమ్, 3 విల్ బి 3 టైమ్స్, 5 విల్ బి 5 టైమ్, 7 విల్ బి 7 టైమ్. సో నెక్స్ట్ నెంబర్ విల్ బి 9 అండి. సో 9 విల్ బి 9 టైమ్స్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కాబట్టి ఫర్ ద గివెన్ క్వశ్చన్ 9 రిటర్న్ 9 టైమ్స్ మీన్స్ ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్ కూడా 2 టైమ్స్ అండి. సో 3 టైమ్స్, సో 5 టైమ్స్ అంటే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేది 7 అండి. 7 టైమ్స్ రాయాలి. కనుక 7 అనేది 7 టైమ్స్ తీసుకుంటే మన యొక్క ఆన్సర్ అయితే అవుతుందండి. సో 7 విల్ బి హౌ మెనీ టైమ్స్ సార్ 7 టైమ్స్. ఎందుకంటే 2 3 5 7 ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ రిటర్న్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి. 2 టైమ్స్, 3 టైమ్స్, 5 టైమ్స్, నెక్స్ట్ విల్ బి 7 టైమ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో here also 2 return 2 times, 4 will be 4 times, 6 will be 6 times. సో డెఫినెట్గా నెక్స్ట్ నెంబర్ 8 అవుతుంది. 8 టైమ్స్ రావాలండి. సో 8 అక్కర్స్ 8 టైమ్స్. కనుక ఇక్కడ 8 టైమ్స్ వచ్చేటట్టుగా మన ఆప్షన్ అనేది థర్డ్ ఆప్షన్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 13th క్వశ్చన్ అండి. 13th క్వశ్చన్ చూడండి. 927, 3, 1274, 4, 913, 3. సో నెక్స్ట్ నెంబర్ 12,975 అండ్ బ్లాంక్. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ సో 2 డిజిట్స్గా మనం ఇక్కడ తీసుకోగలిగితే సో 927లో 3 డిజిట్స్ ఉన్నాయండి. కనుక ఇక్కడ సో 3 అనేది రాయబడింది. సో 12,000 అంటే ఇక్కడ మనకు సింపుల్గా చూడండి. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ 913, రైట్. ఇక్కడ చూడండి 1274 ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయండి. సో 4 డిజిట్స్ ఉండడం వల్ల ఇక్కడ 4 రాయబడింది. సో 913లో 3 డిజిట్స్ ఉన్నాయి కనుక ఇక్కడ 3 అనేది రాయబడింది. సో మరి 12,975 మీన్స్ 5 డిజిట్స్ అండి. కనుక అక్కడ రాయాల్సిన నెంబర్ ఎంత అంటే 5 అనేది తీసుకోవచ్చు. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 2. అంటే ఇక్కడ ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అంత నెంబర్ అయితే అక్కడ అంక అయితే తీసుకోవటం జరిగింది. సో 12,975లో హౌ మెనీ డిజిట్స్ ఆర్ 5 డిజిట్స్. సో ఆన్సర్ విల్ బి ఇన్ ద బ్లాంక్ 5 ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏదైతే మనకి ఇక్కడ మనం చెప్పుకుంటున్నామో అంకెల లాజిక్ అండి. సో డిజిట్ లాజిక్ సిరీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. చివరి ప్రశ్న అండి, చూడండి ఇక్కడ 1 2 2 4 నెక్స్ట్ 8 32 అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్, సో ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ అర్థమైపోతుందండి. సో సింపుల్గానే ఉంది లాజిక్ ఇక్కడ. సో సింపుల్గా ఉన్నది లాజిక్ 1 2 2 4 8 రైట్. ఒక్కసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 1 2 2 4 8 32 అండ్ బ్లాంక్. రైట్ అండి. preceding number multiplication అండి. 2 preceding number 1, సో 2 into 1 will be following number 2. 2 preceding number 2 కనుక 2 2s are 4. 4 preceding number 2, సో 4 2s are 8. 8 preceding number 4, 8 4s are 32. Now 32 preceding number 8, 32 8s are, అంటే ఇక్కడ సో 8 2s are 16, 8 3s are 24 plus 1 అండి 25. మీన్స్ ఆన్సర్ విల్ బి 256 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ విధంగా మనం ఈ యొక్క వీడియో 5 ద్వారా నేను డిజిట్ లాజిక్ సిరీస్ గురించి అయితే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయటం జరిగిందండి. సో నెక్స్ట్ వీడియోలో నేను స్క్వేర్స్ అండ్ క్యూబ్ సిరీస్, అదేవిధంగా బైనరీ నెంబర్ లాజిక్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్, కంపారిజన్ 2 సెట్స్ మోడల్ సిరీస్ ఏ విధంగా తీసుకుంటామని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను మీతో మాట్లాడటం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.